హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం ఘనంగా జరిగాయి. ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి. చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజామున భక్తులు ఉత్తర ద్వారం నుంచి నారాయణుణ్ణి దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అనే ఖ్యాతిని పొందిన అంబికా దర్బార్ బర్తీ సంస్థ వారు నూతనంగా మరో ప్రోడక్టుకు శ్రీకారం చుట్టారు. నూతనంగా తయారు చేసిన ఈ ప్రోడక్టుకు రాగస్వర సుప్రభాతం అనే నామకరణం చేశారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ముచ్చింతల్లోని శ్రీ రామనగరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం శ్రీ రామానుజుల వారి సన్నిధిలో ఆవిష్కరించారు. పూజ గదిలో అగరవత్తుల పేటిక తెరచిన వెంటనే స్వామివారి సుప్రభాతం స్వరం వినిపించడంతో కొత్త అనుభూతిని పొందుతారని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు తెలిపారు. స్వామి సన్నిధానంలో మన దివ్య సాకేత క్షేత్ర అధినాథుడైనటువంటి స్వామి శ్రీరామచంద్ర ప్రభు వారు ఈ 108 దివ్య క్షేత్రాల నిర్వహణ చేస్తూ ఉంటారు. వారి సన్నిధానంలో మన భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ప్రసిద్ధి చెందినటువంటి మన అంబికా దర్బార్. సో వారి పేరే అంబికా కృష్ణ. వారి ఇంటి పేరు ఏమిటో తెలియదు, అంబికా కృష్ణ అనే పేరే ఆయనకి. సో వారు సుప్రభాతం అనే పేరుతోటి ఒక అందమైనటువంటి కొత్త బ్రాండ్ని, అగరబత్తి బ్రాండ్ని వారు సమర్పణ చేస్తున్నారు సమాజానికి. చక్కగా కావాలని మేము ఆశిస్తాం. దాని పరిమళం అన్ని వైపులా వ్యాపించాలి. అది కంటికి మంట రాకూడదు, ముక్కుకి మాత్రం పరిమళాన్ని ఇవ్వాలి, మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అందుకోసం దాంట్లో వారు ఓ అందమైనటువంటి మ్యూజిక్ని కూడా అనుసంధానం చేశారు. చాలా బాగుంది. వారి కుమారుడు శ్రీమాన్ రామచంద్ర, చాలా సంతోషం. వారి తాతగారి పేరు పెట్టుకుని వారు ఈ చేసేటటువంటి సేవలని భగవత్ వైభవాన్ని పెంచడానికి మరింత బాగా చెయ్యాలి. దేవుడికి భక్తుడికి అనుసంధానం అని చెప్పినందుకు దేవుడి సేవ మరింత బాగా జరగాలి. ప్రతి దైవ సన్నిధానంలోనూ కూడా వారి సేవలు చక్కగా అందాలి అని మేము, ముఖ్యంగా కృష్ణ గారికి ఆరోగ్యం చక్కగా బాగుండాలి. ఇలాంటి అనేక సేవలు వాళ్ళు వారి టీం ద్వారా చేయించాలని మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చిన్నజీయర్ స్వామి గారని మీరు అందరూ అంటారు, కానీ నా ఉద్దేశం అయితే ఆయన నడిచే రామానుజ స్వామి గారే. నిజంగా చెప్పాలంటే ఆయన లేకపోతే ఇంత దివ్యక్షేత్రం వచ్చేది కాదు.
మనందరికీ ఫలితం దక్కేది కూడా కాదు. 108 దివ్యక్షేత్రాలు ఎప్పుడు చూస్తాము, ఎప్పుడు చేస్తాము, వాటినన్నింటినీ ఒక దగ్గరనే పెట్టి ప్రజలకి భక్తులకి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి జనజీర స్వామి గారి పాదపద్మాలకి నేను నమస్కరిస్తూ, ఆయన లాంటి మన సమాజంలో ఈ రోజున జరుగుతున్నటువంటి విద్వేషాలకి, కోపాలు, తాపాలు అన్నీ పోవాలి, సమాజ స్థాపన రావాలి అనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి మన మతానికి ఒక ప్రాతినిధ్యాన్ని, ఒక గౌరవాన్ని, ఒక పేరుని తీసుకొచ్చినటువంటి శ్రీరామానుజ స్వామి గారికి శతకోటి ప్రణామాలు చేస్తూ, ఈ నడిచే రామానుజ స్వామి వారు మా చినజీర స్వామి వారి పాదాలకి నమస్కరిస్తూ, వారి ఆశీర్వచనం అందరికీ కలగాలని, వారి చల్లని దీవెన ద్వారా మన దేశం మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ ప్రొడక్ట్తో పాటు మన సనాతన ధర్మం మరింత బలోపేతం అవుతుంది. ఇప్పుడు రాబోయే యంగ్ జనరేషన్స్కి కూడా మొత్తం దీని ద్వారా శ్లోకాలు, అలాగే పాటలు ఇవన్నీ కూడా వారికి కంఠసా రావడానికి మా ఈ సుప్రభాతం ప్రోడక్ట్లు చాలా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దీని ద్వారా అన్ని రకాలుగా కూడా కొంచెం ఎంతో ఒక పీస్ఫుల్నెస్ అన్నది ఉదయాన్నే ఈ సుప్రభాతం వినటం వల్ల ఎంతో పీస్ఫుల్నెస్తో పాటు మొత్తం దినచర్య అంతా కూడా అత్యద్భుతంగా సాగుతుందని ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో మరొకసారి స్వామి గారికి మనస్ఫూర్తిగా పాదపద్మములకు నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. అనంతరం బోర్డు సభ్యులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులతో ఆయన మమేకమై సౌకర్యాలు, సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా టీటీడీ చేసిన సదుపాయాల గురించి భక్తులు పరవశించిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం మంచినీళ్లు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందిస్తున్నారని శ్రీ బిఆర్ నాయుడు కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వేకువజాము నుంచే అభిషేకాది క్రతువులు జరిగాయి. అనంతరం శాస్త్రోక్తంగా ఉత్తరద్వార దర్శనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. చెల్లెగదే నీ మాట
చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకగా జరిగింది. ఉత్తర గోపురం ద్వారా స్వామివారిని దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఆలయ అధికారులు భక్తులను ఆకట్టుకునే విధంగా సుగంధ పుష్పాలతో వివిధ ఆకృతులతో అలంకరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తజన సంద్రంగా మారింది. వణికిస్తున్న చలిని లెక్క చేయకుండా భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక పీఠంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారాలను తెరిచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. వేకువజామున శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి రావణ వాహన సేవ నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీ స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేపు చేశారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు, వేద పండితులు ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహాగణపతి పూజ జరిపి ఉత్సవమూర్తులను శ్రీ స్వామివారి ఆలయ ముఖమండప ఉత్తర ద్వారం నుండి వెలుపలకు తీసుకువచ్చారు. ఉత్సవమూర్తులను రావణ వాహనంపై ఆసీనులను చేయించి వాహన సేవలు జరిపించి శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం నుంచి వెలుపలకు తీసుకువచ్చి గ్రామోత్సవాన్ని జరిపారు. శ్రీ స్వామి అమ్మవారు సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం నుంచి గ్రామోత్సవానికి తరలి వెళ్లడం విశేషం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి, శ్రీకూర్మం నారాయణ తిరుమల దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని నంది వాహనంపై పురవీధులలో ఊరేగించారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీ సూర్యనారాయణ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకుర్మంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ కూర్మనాథ దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించారు. రక్షకుడిందెవ్వడు వడి నింతయు నెవ్వని మయము
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల గోవింద నామాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సరి సరిగా మమ పని పసని పమరి సని పనిసా. కడప జిల్లా టీటీడీ ఆధ్వర్యంలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి స్వామి అమ్మవార్లను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని విష్ణు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కేపీహెచ్పీ కాలనీలోని 3వ ఫేజ్లోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించారు. ఉదయం 4:30 నుంచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకొని భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు నూతన సంవత్సర క్యాలెండర్ ప్రసాదం పంపిణీ చేశారు. తడవిన ఘనుడా
యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో కన్నుల పండుగ వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. వేకువజామునే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. అనంతరం శ్రీ స్వామివారి గరుడ వాహన సేవను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరు వీధులలో ఊరేగించారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురం శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని వెన్నతో అరుదైన పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నిత్య సేవల కైంకర్యాల అనంతరం సప్తద్వారముల ద్వారా శ్రీ వైకుంఠ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. మేలు మేలుగా నీవు మెరయుటింత తోళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకటపాలెం గ్రామానికి చెందిన పాటిపండ్ల సురేష్ అను భక్తుడు ఆలయ ప్రాంగణంలో సుమారు 15,000 మంది భక్తులకు అన్నదాన వితరణ ఏర్పాటు చేశారు.
టీటీడీ వారు దేవాలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు కానీ అన్నదాన కార్యక్రమం కానీ అద్భుతంగా ఉన్నాయి. పోయిన సంవత్సరం మీద భక్తులు బాగా పెరిగారు. ఈ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం అలంకరణ, పూలతో చేసిన అలంకరణ గుళ్ళో చాలా కనువిందుగా ఉంది. మనకి గుడిదే లోపలికి ఎంటర్ అవ్వగానే తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే ఉందో ఆ ఫీలింగ్ కలుగుతుంది భక్తులకు కూడా. పోయిన సంవత్సరం మీద భక్తులు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ, సుమారు 25,000 మంది దాకా వచ్చే కనపడుతున్నాయి సూచనలు. దానికి తగ్గ ఏర్పాట్లు దేవస్థానం వారు కూడా నెంబర్ 1గా చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ దేవీ దేవతల మూర్తులను భక్తులు దర్శించుకుంటూ గోవింద నామస్మరణలు చేశారు. ఆలయంలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన ధన్వంతరి మహర్షి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేలు మేలుగా నీవు మెరయుటింత అనంతపురం జిల్లా ఉరవకొండలోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్రం పెన్న అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో మూల విరాట్టులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరము ఉత్తరాయణము, దక్షిణాయనం అనే 2 ఆయనాలు ఉంటాయి. ఉత్తరాయణంలో సూర్య భగవానుడు ఉత్తరాయణ ప్రయాణిస్తాడు, దక్షిణాయనంలో దక్షిణాయనం ప్రయాణిస్తాడు. ఈ ఉత్తరాయణ కాలంలో స్వామివారు ముక్కోటి దేవతలకు స్వామివారు మేల్కొని బ్రహ్మాదులకంతా స్వామివారు దర్శనమిస్తాడు. కాబట్టి ఈ ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు బ్రహ్మాది దేవతలంతా. కావున ఈ ముక్కోటి దేవతలు వేచి ఉండేదానికోసం ఇదాన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండే స్వామివారి మూల విరాట్టుకు కుంకుమార్చన, అభిషేకం, మహామంగళ హారతితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే ఆలయం వద్ద భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త రామదాసు మందిరంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పలు దేవాలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేక పూలతో అలంకరించారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గమరి సరి సరి గా మమ పని పసని పమరి సని పని సా. కోదాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చారని ఇక్కడ భక్తుల నమ్మకం. కోదాడ తెలుగు రాష్ట్రాల ముఖద్వారం కావడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు దేవాలయాలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు హరినామస్మరణతో మారిమ్రోగాయి. భక్తులు వేకువజామున 3 గంటల నుంచే ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. నగరంలోని శ్రీగిరి కొండపై వేంచేసిన కుర్తాళం పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కలియుగనాథుడైన శ్రీనివాసుడు ఉత్తర ద్వారం వద్ద వేంచేపు చేసి భక్తులకు దర్శనమిచ్చారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्.
వెంకటేశాయ. విశేషమైనటువంటి పర్వదినంగా భావించేటువంటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. దీన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. అదే ప్రకారంగా భూలోకంలో కూడా స్వామివారిని ఎవరైతే ఉత్తరద్వారంగా స్వామివారిని దర్శనం చేస్తూ ఉంటారో వారికి యావజ్జీవితము సత్సంతాన సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయని చెప్పి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఆ ప్రకారంగా సమస్తమైనటువంటి భక్తకోటికి విశేషమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని చెప్పి స్వామివారు ఉత్తరద్వార దర్శనాన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగా ఒంగోలు పట్టణంలో శ్రీ సిద్ధేశ్వరీ పీఠపాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారు శ్రీ కృత్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులైనటువంటి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, అలానే దత్తేశ్వరానంద భారతీ స్వామివారి యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి భక్తకోటి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మొక్కుల్ని చెల్లించుకుంటూ స్వామివారికి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పొదిలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారు గరుడ వాహనంలో భక్తులకి ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేటలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో సుందరంగా అలంకరించారు. పట్టణంలోని మోహినీపుర వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పునీతులయ్యారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు. హరినామములే అన్ని మంత్రములు. హరి 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 హరియనమో మనసా. హరి 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 హరియనమో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అర్చకులు. బ్రాహ్మీ ముహూర్తం నుంచే భక్తులు ఉత్తరద్వార దర్శనం కోసం ఆలయాలకు తరలివచ్చారు. భక్తులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీ గంటి హరీష్ మాథుర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బంటారు శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీ గంటి హరీష్ భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ వెంకటరాజు, ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాసని పమారి స
పసని పరిసాని సరి సమగమ పమ పని పసా పపని పపసా పపరి ససాని సరి ని సపని మప సరి సా సరి గమ మర్ద మర్ద మమ బంధాని హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర చతురోహం తే శరణం గతోస్మి తరామి భజేహ మాం చతురోహం తే శరణం గతోస్మి తరామి భజేహ మాం రక్ష మర్ద మర్ద మమ బంధాని దుర్దాంత మహా దురితాని మర్ద మర్ద మమ బంధాని మర్ద మర్ద మమ బంధా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని పేట వెంకటరమణ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదిశేషుడిపై ఆసీనులైన నారాయణుణ్ణిని వివిధ పుష్పాలతో అలంకరించారు అర్చకులు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు నారాయణ స్తోత్రాన్ని పఠించారు. ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికై భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించి చిన్న వెంకన్న ఆశీస్సులను పొందారు భక్తులు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, గత ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తులు భారీగా తరలివచ్చారని ఎమ్మెల్యే అన్నారు. సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని మయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని మయము పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా కనిగనుడే పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా కనిగనుడే వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద. భక్తులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సపరేట్ లైన్ ద్వారా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసి పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే గత సంవత్సరానికి మించి ఇక్కడ భక్తులు కనిపిస్తున్నారు. వీళ్ళకి అన్ని రకాలుగా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా అన్ని రకాల ప్రసాదాలు కావచ్చు, అలాగే మంచినీరు, మజ్జిగ కావచ్చు, పాలు కావచ్చు, ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు వచ్చి శుభముహూర్తాన స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబేరు మనారు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో నిరీక్షించిన భక్తులు ఉత్తర ద్వారం గుండా ఆదికేశవ స్వామిని దర్శించుకున్నారు. తమిళనాడులోని పెరంబదూర్ ఆలయంలో పాటించే సంప్రదాయాలని ఈ ఆలయంలోనూ పాటించటం ఆచారంగా వస్తోంది.
తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి అమ్మవార్లు దర్శనానికి భక్తులకు గంటల సమయం పట్టినప్పటికీ ఓపికగా వేచి ఉండి ఉత్తర ద్వార దర్శనం, అంతరాలయ దర్శనాలు చేసుకున్నారు. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వేదం వెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వేదం వెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు స్వామివారు శ్రీకృష్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని నమ్మాళ్వార్, ఆళ్వారులతో పాటు ఆలయ పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత ఓ చెంచెత. చిగురుపై ఎదయేలే చించెత నీకు చిగురు మా ఎడమిలో సేనా సేన చిగురుపై ఎదయేలే చించెత నీకు చిగురు మా ఎడమిలో సేనా సేన నిగుడు పసిడి చేల నీకేలయ్యా నిగుడు పసిడి చేల నీకేలయ్యా మా పగట. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.